దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఈ దినంకై ఈ సంవత్సరము మనకు దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని సిరీస్ల వైజ్గా అందించాలని నా హృదయంలో ఆలోచన పెట్టి ఉన్నాడండి. ఆ భక్తుడి జీవితంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏమేమి జరిగినాయో, ఏమేమి అద్భుతాలు దేవుడు అతనికి చేసి ఉన్నాడో, ఎలాంటి స్థితిలో నుంచి ఎలాగో అతనిని పైకి లేవనెత్తి ఎలా ఆశీర్వదించి ఆశీర్వాదానికి వారసుడిగాను ఆశీర్వాదానికి కారకుడుగాను చేసాడో మనము ఆ వ్యక్తి జీవిత చరిత్రను, అతని యొక్క హిస్టరీని, అతని జీవితంలో జరిగిన ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నిటినీ మనము ఈ నూతన సంవత్సరంలో ధ్యానిద్దామండి. ఆ వ్యక్తే, ఆ భక్తుడే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29లో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూద్దాము లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం, పేజీ నంబర్ 258 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలు నాయనా. కనికరం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా మీరు రెక్కల మాటను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఉన్నారు దేవా. ఈ సమయంలో ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించాలని మేము ఆశపడుతూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, నిలుచున్నవాడు వట్టివాడు మట్టివాడు మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని, వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు, ఆచరించే హృదయం మాకు ఇచ్చి నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఏమంటున్నాడంటే, దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు పలుకుచున్నటువంటి వ్యక్తి, ఈ మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి, వీటిని గురించి ప్రార్థనలో దేవునికి జ్ఞాపకం చేస్తున్న వ్యక్తి అంటే దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడండి. ఆ దావీదు భక్తుడు తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి ఉపకారాలు, దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, దేవుడు ఆయనను ఏ స్థితిలో నుంచి లేవనెత్తాడో, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకువెళ్ళాడో, ఎలా నడిపించాడో, ఎలా సంరక్షించాడో, ఎలా పోషించాడో, ఎలా కాపాడాడో, ఎలా అద్భుతాలు దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడో, వాటన్నిటిని తలంచుకుంటూ తలపోసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను కూడా ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుడు దావీదు భక్తుడికి అనేక వాగ్దానాలు చేశాడు. వెన్నంటే ఉండి దావీదు భక్తుడిని దేవుడు నడిపించాడండి. అనుక్షణము అనుదినము దేవుడు తన యొక్క కృప చేత దావీదు భక్తుడిని తృప్తిపరిచినట్లుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథము చదువుట వలన తెలుసుకోగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడండి దావీదు. నిత్యము స్తుతిస్తూ ఉండేవాడు. ఎందుకంటే అనుదినము దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యాన్ని దావీదు భక్తుడి జీవితంలో చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే నా హృదయానుసారుడు దావీదు అని దేవుడే అతనికి ఒక సర్టిఫికేషన్ ఇచ్చాడండి. దేవుడు సర్టిఫై చేసాడంటే ఇంక అది ఎవరు కాదనగలరు? అలాంటి సర్టిఫికేషను దేవుని ద్వారా పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే కింగ్ డేవిడ్, దావీదు భక్తుడండి. ఆ దావీదు భక్తుని యొక్క జీవితము, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క బాల్యము, ఆయన యొక్క యవ్వనము,
ఆయన కుటుంబ జీవితము గొర్రెల కాపరిగా దావీదు, సైనికుడిగా దావీదు, హీరోగా దావీదు, దేవుని కృప పొందుకున్నవాడుగా దావీదు, అభిషేకించబడినటువంటి దావీదు, సైన్యాధిపతిగా దావీదు, పారిపోతున్నటువంటి దావీదు, దాక్కున్నటువంటి దావీదు, శ్రమలలో ఉన్నటువంటి దావీదు, అట్లా రకరకాలుగా ఆయన జీవిత చరిత్ర అంతా మనకు పాఠాలు నేర్పుతుందండి. ఆయన జీవితాన్ని మనము చాలా స్పష్టంగా మనము స్టడీ చేసినట్లయితే, సవివరంగా ఈ దావీదు భక్తుడి గురించి మనము తెలుసుకున్నట్లయితే అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు దేవుడు ఆ దావీదు భక్తుడి ద్వారా మనకు నేర్పించాలని ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. దావీదు భక్తుడి యొక్క జీవితాన్ని, అతని లైఫ్ స్టైల్ని మొత్తాన్ని మనము ధ్యానిద్దాం, మనం నేర్చుకుందాం. ఈ విశ్వాస యాత్రలో మనకి అది చాలా అవసరం అండి. ఎలాంటి సందర్భంలో, ఏ సిచ్యువేషన్లో ఆ భక్తుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఈ సిచ్యువేషన్ అతనికి సంభవించినప్పుడు, ఈ సందర్భం అతనికి కలిగినప్పుడు అతని రియాక్షన్ ఏంటి, దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి, దేవుని మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం ఏంటి అని మనము గమనించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు పుట్టక మునుపు అసలు అతని పూర్వ చరిత్రను మనం ఒకసారి గమనించినట్లయితే, దావీదు యూదా గోత్రానికి చెందినటువంటి వాడండి. యూదా గోత్రానికి చెందినటువంటి వాడు దావీదు. ఈ చరిత్ర అంతా ఇక్కడ రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో దేవుడు ఆ హిస్టరీని రాయించాడండి. ఈయన పెరేసు సంతానం, అంటే యూదాకు పెరేస్ అని అతను పుడతాడు. తామారు నందు పెరేస్ అని అతను పుడతాడు. ఆ పెరేసు నుంచి వచ్చినటువంటి సంతానంలో నుంచి బోయాజ్ వస్తాడు. బోయాజు నుంచి ఓబేద్ వస్తాడు. ఓబేదులో నుంచి యెషయా వస్తాడు. యెషయా యొక్క 8వ కుమారుడే దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలే ఇక్కడ ఈ రూతు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మన కొరకు రాయించాడండి. పెరేసు వంశావళి ఏదనగా, పెరేసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబుకి 12 మంది కుమారులు అయితే ఆ 12 మందిలో ఒక వ్యక్తి యూదా. ఆ యూదా యొక్క కుమారుడే ఈ పెరేస్ అండి. ఈ యాకోబు అనే ఆయన ఇస్సాకుకి కొడుకు. ఇస్సాకు అబ్రహాముకి కొడుకు అండి. అబ్రహాము గారి సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన బబులోను దేశంలో ఊరు అనే ఊరిలో నివాసం చేస్తున్నప్పుడు, దేవుడు లేనివాడిగా ఉంటూ ఉన్నప్పుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన్ను తాను అబ్రాహాముకి కనపరుచుకున్నాడు. అబ్రామా, అలే, నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం వలన ఈ భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వాళ్ళని శపిస్తానని వాగ్దానము చేశాడండి ఈ అబ్రహాం గారి దేవుడు. ఆదికాండము 12వ అధ్యాయంలో ఆ వాగ్దానం ఉంటుంది. తర్వాత మీరు చదువుకోండి. ఆ వాగ్దానాన్ని నమ్మినటువంటి అబ్రహాము గారు లేచి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు అతనికి అనేక రకాలైన వాగ్దానాలు చేసి గుర్తులు ఇచ్చి స్థిరపరుస్తూ వచ్చాడు. నీ సంతానము వలన అనేక భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పినప్పుడు, ఆ తర్వాత లేక 100 సంవత్సరాలకి ఇస్సాకుని ఇయటం. ఇస్సాకుకి 2 కుమారులు పుడతారు, యాకోబు, ఏశావు అని. దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడండి. యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబునే ప్రేమించి యాకోబుని ఇశ్రాయేలుగా పేరు మార్చాడు. ఆ యాకోబు గర్భములో నుంచి వచ్చినటువంటి 12 గోత్రాలుగా మార్చబడ్డారు. వాళ్ళే ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యాకోబు కుమారుడే ఈ యూదా అండి, 4వ వాడు యూదా. ఈ యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యూదా గోత్రంను దేవుడు ఎన్నుకున్నాడు. యూదా గోత్రములో నుంచే రక్షకుడు రావాలి అని, యూదా గోత్రములోనే దావీదు వంశములో నుంచి రక్షకుడు రావాలి, దావీదు వంశమును దేవుడు శిరస్థాయిగా
భూమి మీద నిలిపి ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా యూదా గోత్రాన్ని ఎన్నుకొని ఆ సంతానంలో నుంచే బోయాజు అనే ఆయన వచ్చాడు. బోయాజు మంచి ల్యాండ్ లార్డ్ అండి, మంచి భూస్వామి కూడా, చాలా పొలాలు స్థలాలు ఉన్నాయి. ఆ తర్వాత ఓబేదు పుట్టిన తర్వాత యెష్షయి వచ్చిన తర్వాత కొంత ఆస్తి వారికి తగ్గి సామాన్యమైన జీవితము గడుపుతూ ఉన్నటువంటి వారు ఈ యెష్షయి, అతని కుమారులు 8 మంది కుమార్తెలు కూడా ఉన్నారు. యెష్షయికి, దావీదుకి అక్క చెల్లెలు కూడా ఉన్నారండి. సాధారణమైనటువంటి పరిస్థితి గడుపుతున్నటువంటి పరిస్థితులు ఆ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో యెష్షయికి 8వ కుమారుడిగా దావీదు పుట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సాధారణంగా కుటుంబంలో చిన్న పిల్లవాడికి అంత ప్రాముఖ్యత ఉండదండి. కుటుంబంలో పెద్దవాడికి తర్వాత ఉన్న వారికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది, బాధ్యతలు కూడా ఉంటాయి. చిన్నపిల్లలను ఎవరు పట్టించుకోరు. వాడు పని చేయకపోయినా వాడిని పట్టించుకోరు ఎవరు. తల్లిదండ్రులు వాడు చిన్నపిల్లలని వదిలేస్తూ ఉంటారు, ప్రతిదానికి వదిలేస్తూ ఉంటారు. అందులోనూ ఈ దావీదు భక్తుడంటే అలా అన్నదమ్ములకి చాలా చులకట, బంధువులకి చాలా చులకట. కడుగాటు వాడు, వేస్ట్గా ఎక్స్ట్రాగా పుట్టాడురా వీడు అనే ఒక ఆలోచన వారికి ఉండదండి. అసలు దావీదు పుట్టడానికి కారణం ఏంటో వాళ్ళకి తెలియదు ప్రియులారా. దావీదు పుట్టడానికి కారణం ఏంటంటే దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలులకి మొదటి రాజుగా సౌలుని చేసి సౌలుకి కొన్ని ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాడు. ఇదిగో ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండు, ఈ విధంగా చెయ్యని తన భక్తుడైన తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా సౌలుకి కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలను సూచించాడండి దేవుడు. అయితే సౌలు ఏం చేశాడంటే అధికారం వచ్చిన తర్వాత, రాజ్యము తనకు హస్తగతమైన తర్వాత కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకొని తన దృష్టి దేవుని మీద నుంచి తప్పించుకొని మనుషుల వైపు మళ్లించుకోవటం వల్ల తన మనస్సులో అతిశయించి గర్వించి దేవుడు చెప్పినటువంటి పనులు చేయకుండా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుడు చెప్పనటువంటి పనులు కూడా ఆయన చేసినట్లు, దేవుడు చేయమన్న పని చేయకుండా ఉండినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు గారి హిస్టరీ ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి, మన వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి. ఆ రీతిగా దేవుని మాటను ధిక్కరించినందున, అవిధేయత చూపించినందున సౌలును రాజుగా ఉండకుండా దేవుడు కొట్టివేసాడండి. ఈ సౌలును అనవసరంగా రాజును చేసిన సమయంలో నువ్వులే, ఇట్లా లాభం లేదు, నా చిత్తానుసారమైన మనిషిని నేను కనుక్కుంటాను, అతన్ని నేను రాజుగా చేస్తాను, అతన్ని నేను స్థిరపరుస్తానని సమూయేలుతో దేవుడు మాట్లాడతాడండి. ఒకసారి బలి అర్పించడానికి సమూయేలు వచ్చి యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి, రాజు చేసే పని రాజు చేయాలి, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. పాత నిబంధన కాలంలో, ఆ కాలంలో దేవుడు కొన్ని నిష్ఠ, నియమాలు, క్రమశిక్షణ, పద్ధతులు, కట్టుబాటులు, ఆచారాలు, సంప్రదాయాలు వీటన్నిటినీ ఏర్పాటు చేసి ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు. రాజు రాజు పనే చేయాలి, యాజకుడు యాజకుడి పని చేయాలి, సామాన్య ప్రజలు పనులే చేయాలి. యాజకుడి పనిలో వేరే వాళ్ళు చేతులు పెడతానికి లేదు. ఒకవేళ పెడితే స్పాట్లో పడి చనిపోతారు, శాపాన్ని మూట కట్టుకుంటారు, పాపాన్ని మూట కట్టుకుంటారు, ఇశ్రాయేల్ అందరి మీదకి తెగులు తెప్పించిన వారు అవుతారు. రకరకాల భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి ప్రియులారా. అప్పటి రోజుల్లో దేవుడు ధర్మశాస్త్రం ప్రకారము, దేవుని ఆజ్ఞలు కట్టడల ప్రకారము యాజకుడు చేసే పని యాజకుడే చేయాలి. బలులు అర్పించేటటువంటి పని యాజకుడిదేనండి, రాజుది కాదు, వేరే వాళ్ళది కాదు. దేవునికి ధూపం వేసేటటువంటి పని, బలులు అర్పించేటటువంటి పని, నైవేద్యములు అర్పించే పని, ప్రజల పక్షాన అనే దేవుణ్ణి వేడుకొని ప్రార్థించేటటువంటి పని ఆనాడు లేవి గోత్రానికి, యాజకులకి దేవుడు ఇచ్చాడండి. కేవలం ఆయన దయతో, ఆయన కృపతో ఆ యొక్క యాజకత్వాన్ని అహరోను వంశానికి ఇచ్చాడండి. అది వారు చేయాలి కానీ మిగిలిన వారు చేయకూడదు. ఇక్కడ సౌలు మొట్టమొదటిగా రాజు అయిన తర్వాత సమూయేలు చెప్తాడు, ముందుగానే చెప్తాడు అభిషేకించేటప్పుడే, నానా ఫలానా చోట నువ్వు ఉండు, 7 రోజులాగు, నేను వస్తాను, నేను బలి అర్పించిన తర్వాత అప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్దుకొని శత్రువులతో జయించు, అప్పుడు నీకు దేవుడు జయాన్ని ఇస్తాడని చెప్తే సరేనండి అయ్యగారు అన్నాడే. కానీ ఈ సమూయేలు గారు రావటం లేట్ అయిందండి. సమూయేలు గారు రావటం లేట్ అవటం వల్ల ఈయన ఏం చేశాడంటే సాహసించి తెగించి ఈయనే బలి అర్పించేశాడండి. ఆయన బలి అర్పించటం ముగించాడో లేదో వెంటనే సమూయేలు వచ్చాడు.
వెంటనే సమూయేలు వచ్చాడు. దేవుడే సమూయేలుని లేట్ చేయించుంటాడండి, పరీక్షిస్తాడండి దేవుడు. ప్రియమైన ప్రజలారా, దేవుడు మనలను పరీక్షిస్తారు. దేవుడు మనలను పరీక్షిస్తారు. ఆ పరీక్షలో మనము నిలబడాలి, ఆ పరీక్షలో మనము జయించాలి. ఆ పరీక్షలో మనము నిలిస్తేనే బహుమానం పొందుకుంటాం, ఆశీర్వదించబడతాం, గొప్పవారిగా మార్చబడతాం. పరీక్షించాడు సౌలుని దేవుడు. ఆ పరీక్షలో ఆ సౌలు అనే ఆయన నిలబడలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. అందుకే అతన్ని రాజుగా ఉండకుండా దేవుడు కొట్టివేసాడండి. చూడండి, ఈ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలము నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు బిక్మష్లో కూడి ఉండుటే నేను చూసి. చూడండి, నేరము సమూయేలు గారి మీదే మోపుతున్నాడు సౌలు. సాకులు చెప్పటం అలవాటైన సౌలుకి చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని పశ్చాత్తాపడితే దేవుడు సహాయం చేసేవాడేమో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడండి. ఇక్కడ ఇతను అతిక్రమం చేసాడు సౌలు రాజు. పైగా దైవజనుడు వస్తే దైవజనుడి మీదే నింద మోపుతున్నాడు. నువ్వు టయానికి రాలేదయ్యా, నువ్వు టయానికి రాకపోయేసరికి శత్రువులందరూ అక్కడ కూడుకున్నట్టు మన ప్రజలందరూ భయపడేటోళ్ళు అటు పారిపోతున్నారు. ఇంక వీళ్ళందరూ వెళ్ళిపోయే వాళ్ళు వచ్చి మా మీద పడి మమ్మల్ని చంపేస్తారేమోనని నేనే సాహసించి తెగించి బలి అర్పించానయ్యా, నీదే తప్పు అన్నట్లుగా సమూయేలు గారి మీదే నేరం మోపుతూ ఉన్నాడు. ప్రియమైన ప్రజలారా, ఓ మనుష్యులారా, ఓ విశ్వాస వీరులారా, ఓ సహోదరి సహోదరులారా, మనము తప్పు చేసి, మనము అపరాధము చేసి, మన వలన ఏదైనా ఒక అతిక్రమం జరిగితే మనము ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలి. మనము ఒప్పుకునే వారిగా ఉండాలి, కానీ కప్పుకునే వారిగా ఉండకూడదు. ఇతరుల మీద ఆ నేరాలు తోసేవారిగా మనం ఎప్పుడు ఉండకూడదండి. ఆది కాండం నుంచి, ఆది మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఇతరుల మీద నేరాలు తోసేయటం అలవాటైపోయిందండి. ఇతరుల మీద నేరాలు తోసేస్తాం మనం. ఆదాము అంటాడు, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఇచ్చింది ఆ పండు అంటాడు. ఆ స్త్రీ అంటది, ఈ పామే నన్ను మోసపుచ్చి తినిపించింది అంటుంది, కానీ బుద్ధిహీనులమయ్యి మేము తిన్నాము, మమ్మల్ని క్షమించని అడగలేకపోయారంటే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ స్థితి ఎలా ఉంది? అవిధేయతలో నువ్వు పడిపోయినప్పుడు, అపవిత్రులతో నువ్వు ఉన్నప్పుడు, శాపంలో పాపంలో నువ్వు దిగిపోయినప్పుడు, ఇతరుల మీద నిందలు మోపుతూ వారి వలన నేను ఇట్టయ్యా, వీరి వలన అలాగైపోయాను, నేను అలాంటి ఆ వ్యక్తి వలన నేను ఈ దిగజారిపోయిన నువ్వు సాకులు చెప్తూ నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేసుకుంటూ ఉన్నావేమో, దయచేసి గమనించండి. మన వలన అపరాధం జరిగితే, మనము అవిధేయులమైతే, మనము పాపులమైతే వెంటనే మనం మోకరించి పశ్చాత్తాపులమై, అయ్యా ప్రభువా మమ్మల్ని క్షమించండి, నేనే అపరాధం చేసిన వాడిని, నేనే పాపం చేసిన వాడిని, నేనే అవిధేయునయ్యా, నన్ను క్షమించి మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు ప్రభువా, పవిత్రపరచు నాయనా, ప్రేమస్వరూపి దయగల ప్రభువా, బలహీనునైన నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని విరిగి నలిగిన మనసు కలిగి పశ్చాత్తాప్త హృదయం కలిగి మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే, మనము చేసినటువంటి అవిధేయతను, మనము చేసినటువంటి అపరాధమును, మనము చేసినటువంటి ఆ దుష్కార్యమును ఆయన తన దయతో, తన యొక్క కృపతో కొట్టివేస్తాడండి. ఆయన రక్తముతో మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మనకు ఆయన తోడుగా ఉండి నడిపించేటటువంటి దేవుడు మన రక్షకుడైన యేసునాథుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమస్వరూపండి, ప్రేమస్వరూపండి మన యేసయ్య. మన కొరకు సర్వాన్నే ధారపోసినటువంటి వాడు మన దేవుడు. మహామహిమనే వేల కోట్ల దేవదూతల స్తుతి గానాలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు నిత్యం. ఆ ఉన్నతమైనటువంటి ఆ భాగ్యమును, ఆ స్థలమును విడిచిపెట్టేసి నీ కొరకు నా కొరకు రిక్తుడై దీనుడై శరీరాన్ని ధరించుకొని శ్రమ పొంది హింసలు పొంది రక్తమును చిందించి చివరకు మన కొరకు తన ప్రాణాన్ని సైతం అప్పగించాడండి, అర్పించాడు, బలియాగమయ్యాడు. కారణం ఏంటంటే యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంత శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు
ఈ శరీరంలో మనము జీవిస్తూ ఉన్నాం కాబట్టి, ఈ రక్త మాంసాలు ధరించుకొని మనం ఉన్నాము కాబట్టి ఏదో ఒక విషయంలో మనం బలహీనమైపోతూ ఉంటాం, ఏదో ఒక విషయంలో లోకంలో పడిపోతూ ఉంటాం, ఏదో ఒక విషయంలో అపరాధులం అవుతూ ఉంటాం. ప్రియులారా, ఆ సమయంలో మనం ఏం చేయాలంటే యథార్థమైన హృదయం కలిగి, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి, పాపం మేమే చేసాం ప్రభువా అని ఎవరైతే యథార్థ హృదయతను కలిగి పశ్చాత్తాప్తులై దేవుని వద్దకు వచ్చి ఒప్పుకుంటారో వారి యందు దేవుడు సంతోషిస్తాడండి. అంతేకాని పాపము చేసి, అవిధేయత చేసి, అతిక్రమంలో పడిపోయి కప్పిపుచ్చుకొని ఇతరుల మీద నెపాలు మోపి దేవుణ్ణి నిందిస్తూ వాళ్ళట్ట చేశారు, వీళ్ళెట్ట చేశారు, నువ్వు నాకు సహాయం చేయలేదంటూ మనము ఈ రీతిగా మనం ఉంటే మనం ఎప్పటికీ క్షమించబడము. ఇంకా దిగజారిపోయి భ్రష్టులుగా మార్చబడి చివరికి నరకంలోకి వెళ్ళిపోతాం. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఈ శరీరంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, రక్త మాంసాలు మనకు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక బలహీనతలో మనం పడిపోతూ ఉంటాం. ఆ సమయంలో ప్రభువా మమ్మల్ని క్షమించండి అని వేడుకోవాలి. అంతేగాని ప్రతిరోజు బలహీనతలు పడిపోమని కాదు నేను చెప్తుంది. ఒక్కొక్కసారి టెంప్టేషన్కి లోనైపోతాం, శోధనకు లోనైపోతాం. సైతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన ఎక్కువైపోయినప్పుడు, మన భక్తి తక్కువైపోయినప్పుడు, ప్రార్థన జీవితం తగ్గినప్పుడు, వాక్య ధ్యానం తగ్గినప్పుడు, దేవుని స్థుతి తగ్గినప్పుడు ఏదో ఒక అపరాధం టప్మని పడిపోతామండి, కాలు జారితే మనకి. ఆ సమయంలో వెంటనే వేడుకోవాలి దేవుని, వెంటనే బ్రతిమలాడాలి, వెంటనే మన స్థితి అంతా యథార్థంగా ఆయన ఎదుట ఒప్పుకోవాలండి. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి విడువక మన ఎడల కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సౌలు అయితే దైవజనుడి మీదే నెపం మోపినప్పుడు వెంటనే ఇక్కడ ఈ సమూయేలు అంటాడు, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యుకనిని కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు రాజు అవిధేయత చేయబట్టి, సౌలు రాజు తన పాపమును కప్పుకొనబట్టి, సౌలు రాజు ఇతరుల మీద నెపలు మోపబట్టి, సౌలు రాజు దైవజనుల మీద నిందించబట్టి, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుటను బట్టే దావీదు పుట్టుకకు పునాదులు పడ్డాయండి. దావీదు పుట్టుకకు కారణం ఏంటంటే సౌలు రాజు యొక్క అవిధేయత, సౌలు రాజు యొక్క వ్యతిరేకతే కారణం. ప్రియమైన ప్రజలారా, లేదంటే దావీదు పుట్టేవాడే కాదు. సౌలు రాజు అవిధేయత చూయించాడు కాబట్టి దేవుడు దావీదును పుట్టించాలని డిసైడ్ అయిపోయాడు. సౌలు రాజయ్యటానికి ఇంకా దావీదు భూమి మీద జన్మించలేదండి. సౌలు రాజయ్యే సమయానికి దావీదు ఇంకా పుట్టలా. తర్వాత పుట్టాడు దావీదు, జన్మించాడు. తర్వాత ఇతని అవిధేయత వలనే జన్మ కారణ జన్ముడు దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పని కొరకు ఇశ్రాయేలీలను పరిపాలించుట కొరకు, ఇశ్రాయేలీలను ఏలుటకు, రాజుగా ఉండుటకును, శిరస్థాయిగా దేవుని యొక్క కృపను పొందుకొని మనకు చూపించుట కొరకును దేవుడు దావీదును పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అండి హిస్టరీ. దావీదు జననమునకు కారణం అది. ఇదిగో ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే యెహోవా తలచియున్నాడు, అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యుకనిని కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన చిత్తానుసారమైనటువంటి మనిషిని కనుగొన్నాడంట. తన చిత్తానుసారమైన మనిషి దావీదు భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడికి దేవుడు అంచెలంచెలుగా కృప చూపించాడండి. బాల్యం దినముల నుంచే, గర్భములో నుంచే దావీదు భక్తుడిని, గర్భంలో పడకముందే దేవుడు దావీదు భక్తుడికి ప్రత్యేకమైనటువంటి కృప చూపించాడు. కాపుదలగా, అండగా, కొండగా, కోటగా ఉన్నాడు. జన్మించిన తర్వాత ఎదుగుతూ ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చేశాడు, సాహస కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేయించాడండి దావీదు చేత. దావీదు పేరుని శిరస్థాయిగా ఆయన నిలబెట్టాడండి. దేవునికున్న గొప్ప లక్షణం ఏంటంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా,
దేవునిని మనం గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడంట. ఏ మనుష్యుని ఎప్పుడు హెచ్చించాలో, ఎవరిని ఎప్పుడు దీవించాలో, ఎవరిని ఎప్పుడు ఆశీర్వదించాలో, ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలో దేవునికి బాగా తెలుసండి. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయన, మన తండ్రి ఆయన, సమస్తమును ఎరిగినటువంటి వాడు మన దేవుడండి. దావీదుని ఒక రాజుగాను, స్థిరమైనటువంటి యాజక వంశముగాను, దావీదు గర్భములో నుంచే దేవాది దేవుడే రావాలని ఉద్దేశించి సౌలు అవిధేయత వలన దావీదును భూమి మీద పుట్టించాడండి. దావీదుకి ప్రత్యేకమైనటువంటి కృప చూపించాడు, ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు ఇచ్చాడు, ప్రత్యేకమైనటువంటి ఆయన నడవడిలోకి నడిపించాడండి. ప్రియమైన ప్రజలరా, నీ జన్మకు నా జన్మకు కారణం ఉంది. మనం ఊరికినే పుట్టలేదండి. ఏ మనుష్యుడు దేవుడు ఊరినే పుట్టించడు. ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రతి మనిషి జన్మించడానికి కారణం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి. అదే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకున్నట్లయితే, దేవుని చిత్తాన్ని మనము గ్రహించినట్లయితే, దేవుని చిత్తానికి మనము సబ్మిట్ చేసుకున్నట్లయితే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనం కానీ కంకణం కట్టుకొని ఆ చిత్త ప్రకారం మనము నడుస్తూ ఉంటే మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మన ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడండి. మన ద్వారా దేవుడు అనేకులకు ప్రయోజనకరమైనటువంటి వాడిగా మారుస్తాడండి. ఉపయోగపడే పాత్రగా మారుస్తాడు. అనేకులకు శోభాతిశయమైనటువంటి వారిగా దేవుడు మనలను ఉంచుతాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన పుట్టుకకు కారణము, నేను జన్మించటానికి కారణం ఏంటి, నేను ఈ భూలోకంలో ఉండటానికి కారణం ఏంటి, దేవుని చిత్తము ఏమై ఉంటుంది, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచనలు నా పట్ల ఎలా ఉన్నాయి, నేను ఎలా నడుచుకోవాలి అనే ఒక ఆలోచనతో మనము కూడా ఈనాడు జీవించాల్సినటువంటి అవసరము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు జన్మించటానికి ఒక కారణం ఉన్నది. దావీదు భక్తుడు పుట్టుటకు ఒక కారణం ఉన్నది. దావీదు భక్తుడి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు కూడా ఆ ఆలోచనలను గ్రహించి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నాడు. దేవునికి హృదయానుసారుడిగా మార్చబడ్డాడు. దేవునికి ఇష్టడుగా ఉంటూ దేవుని చేత తన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగింపుకున్నాడండి. అద్భుతాలు జరిగించాడు. అసలు మనుషులు సాధించలేనటువంటి కొన్ని గొప్ప కార్యాలు దావీదు సాధించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలండి. మన జీవితంలో కూడా దేవుని కొరకు బ్రతకాలండి. మన జీవితంలో కూడా దేవుని చేత ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి బ్రతుకు మనం బ్రతకాలి. పరిశుద్ధమైనటువంటి జీవితము, పవిత్రమైనటువంటి జీవితము, దైవ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించినట్లయితే, దేవుని హస్తాల్లోకి మనం వెళ్ళినట్లయితే, మన సుబుద్ధిని తీసి పక్కన పడేసి దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నట్లయితే ఆయన మనల్ని నడిపిస్తాడు, దేదీప్యమానంగా వెలిగిస్తాడండి. ప్రియమైన ప్రజలరా, దావీదు భక్తుడే దానికి ఉదాహరణ. దావీదు భక్తుడి జీవితమే దానికి ఉదాహరణ. దాదాపుగా దావీదు భక్తుడు క్రీస్తుపూర్వం 1110వ సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 970వ సంవత్సరం వరకు 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడండి. 40 సంవత్సరాల సింహాసనాన్ని అధిష్ఠించినట్లుగా మనం చూస్తాం. రానున్నటువంటి వారాల్లో ఈ దావీదు భక్తుడి గురించి ధ్యానిద్దాము. ఆయన ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎలా ఆదుకున్నాడో తెలుసుకొని మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో బలపరచబడి ముందుకు సాగిపోదాం. ఇటు గొప్ప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.